నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అనంతవరంలో మంత్రి నారాయణ పర్యటన. మెగా సిటీగా రాజధాని నిర్మిస్తామని వెల్లడి. అవిశ్వాస తీర్మానానికి వామపక్షాలు దూరం. ఎన్నికల వాగ్దానాలను కూటమి విస్మరించిందని ఆరోపణ. టీటీడీ గోశాలపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న విచారణకు సిద్ధమన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన. కేంద్రం రైల్వేను ప్రైవేటీకరణ చేస్తోంది. రాష్ట్ర స్థాయి సదస్సులో చర్చిస్తామన్న సిఐటియు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా చేయాలనేదే లక్ష్యం దిశగా ముందుకు వెళ్తున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో పర్యటించి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావిల్ కోసం కొండలను పరిశీలించారు. ఈ పర్యటనలో సిఆర్డీఏ, మైనింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణంలో 42,360 కోట్ల రూపాయల విలువైన 68 పనులకు టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సిఆర్డీఏకు కేటాయించిందని, గతంలో అనంతవరం కొండను సిఆర్డీఏకు కేటాయించడం జరిగిందని చెప్పారు. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం యోచిస్తున్నారని, దానికి కనీసం 5,000 ఎకరాలు అవసరమని తెలిపారు. భూసేకరణ చేస్తే రిజిస్ట్రేషన్ ధరపై 2.5 రెట్లు మాత్రమే వస్తుందని, దీంతో రైతులు నష్టపోతారని అన్నారు. భూ సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరినట్టు మంత్రి తెలిపారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని అన్నారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే. 2014-19లో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్, ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానంటాం. రాజధాని యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హర్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్తో దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. దాని యొక్క వాల్యూ 64,912 కోట్లు ఎస్టిమేషన్. దాంట్లో టెండర్లు యాక్చువల్గా 42 వర్క్స్కి పిలవటం జరిగింది. 41,785 కోట్లు. అవన్నీ గ్రౌండ్ అయినాయి. ఆల్మోస్ట్ యాక్చువల్గా అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ అయినాయి. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి గ్రావెల్ కావాలి. దానికి యాక్చువల్గా మైన్స్ డిపార్ట్మెంటు కన్సర్న్ మినిస్టర్స్ని వాళ్ళందరినీ
సిఆర్డీ కాంట్రాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 851 ఎకరాలు ల్యాండ్ని యాక్చువల్గా సిఆర్డీకి మైన్స్కి వాళ్ళు వెంటనే ఇవ్వటం జరిగింది. ఏలూరు డిస్టిక్లో 355 ఎకరాలు, కృష్ణాలో 428, పల్నాడులో 28, అట్నే గుంటూరులో 21, ఎన్టీఆర్లో 18 ఎకరాలు. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు వేయాలంటే ఖచ్చితంగా గ్రావెల్ కావాలి, ఇవన్నీ కావాలి, మెటల్స్ కావాలి. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మైన్స్ డిపార్ట్మెంట్, కన్సర్న్ మంత్రి, సెక్రటరీ, కమిషన్స్ వాళ్ళు వెంటనే సిఆర్డీకి ఇవ్వడం జరిగింది. అయితే 2014-19లో ఈ అనంతవరంలో ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్, దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు. దీన్ని తవ్వారు కూడా. అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు, అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా. అందువల్ల ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే దాని మీద వాళ్ళ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావడం జరిగింది. ఈ నెల 19వ తేదీన విశాఖ జీవీఎంసీ మేయర్పై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్పొరేటర్లు పాల్గొనడం లేదని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు తెలిపారు. ఈ రోజు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ స్టాలిన్, జగ్గునాయుడు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలోనూ, ఓటింగ్లోనూ పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ఓటింగ్ లో కూడా పాల్గొనబోమని తెలియజేశారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీపరం కాకుండా కాపాడతామని చెప్పారని, అయితే ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇంకా అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఆరోపించారు. నమస్కారాలు. ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. 2 అంశాలు. 19వ తేదీన విశాఖ మేయర్పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సమావేశంలోనూ, ఓటింగ్లో కూడా పాల్గొనకూడదని సిపిఐ, సిపిఎం పార్టీలు, జిల్లా పార్టీలు నిర్ణయించాయి. కారణం ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళు కూటమి 2 మాటలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చూస్తాం, సొంత గనులు కోసం మేము ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం అని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం హయాంలో 15 రోజులు టైం ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా, నేనే స్వయంగా రంగంలోకి దిగి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏమయ్యారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అదొకటే కాదు, అనేక అంశాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం పార్టీలకి విశాఖ నగర ప్రజలు నమ్మి అన్ని పార్టీలకి ఓట్లు వేశారు. మెజార్టీ మీకు వచ్చింది, వైసీపీకి మేయర్ అయ్యారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కనీసం మంగళవారం, బుధవారం సంతలు జరుగుతుంటాయి గ్రామాల్లో. ఈ సంతల్లో పశువులు కొనుగోలు చేసినట్టు చేయడం చాలా బాధాకరం. మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకనే ఈ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ పార్టీలు ఈ ఎన్నికల్లో సమావేశంలోనూ, ఓటింగ్ లోనూ పాల్గొనకూడదు, ప్రజల పక్షాన్ని ఉండాలని, ప్రజలందరూ సిపిఐ, సిపిఎం పార్టీలు చేసిన నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని మీ ద్వారా విశాఖ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక సిపిఐ పార్టీ అట్లాగే సిపిఎం పార్టీ 2 జిల్లా కమిటీలు కూడా ఏంటంటే 72వ వార్డు కార్పొరేటరు సిపిఐ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను, అదేవిధంగా 78వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి సిపిఎం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గంగారాం గారిని కూడా సమావేశానికి వెళ్ళకూడదనేటువంటిది వారు తీర్మానం చేయడం అనేటువంటి జరిగింది. కనుక ఆ విషయం వారిద్దరూ కూడా తెలియజేశారు. కనుక పార్టీ నిర్ణయం ప్రకారం నేను, అదేవిధంగా గంగారాం గారు కూడా 19వ తేదీ ఉదయం 11 గంటలకి కలెక్టర్ గారు టైం ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కనుక ఆ సమావేశానికి మేము హాజరు కావట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అందుకు ముఖ్యంగా ఏంటంటే వామపక్ష పార్టీల యొక్క ఐక్యతని దృష్టిలో పెట్టుకునే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక మొదటి నుంచి కూడా బీజేపీతో తెలుగుదేశం ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తెలుగుదేశాన్ని నిర్ణయాలు వ్యతిరేకించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూడా కలిసి ఏంటంటే ఈరోజు అవిశ్వాసం
తీర్మానాన్ని ప్రవేశపెట్టమని కలెక్టర్ గారికి సంతకాలు కూడా 3 పార్టీల వాళ్ళు పెట్టించారు. అదేవిధంగా 3 పార్టీ వాళ్ళు కూడా రేపు 19వ తారీఖుని హాజరయ్యి మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్ చేయాలనుకుంటున్నారు కనుక టీడీపీతో బీజేపీ ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం కానీ ఓట్ చేయడం కానీ జరగదు కనుక అది 19వ తేదీన జరిగేటువంటి దీంట్లో మేము హాజరు కావట్లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు డిప్యూటీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 26వ తారీఖు అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది కనుక దానికి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్పొరేటర్లు అయినటువంటి ఏజెస్ స్టాలిన్ నేను అట్లాగే సిపిఎం కార్పొరేటర్ అయిన గంగారాం గారు కూడా హాజరు కారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. టీటీడీ గోశాలలో గోవుల మరణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చనిపోయిన గోవులు టీటీడీ గోశాలకు చెందినవే అని తాను చేసిన వ్యాఖ్యలపై ఏ విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు. స్వామీజీలు పీఠాధిపతులతో కలిసి గోశాలకు వెళ్లి వాస్తవాలు వెలికి తీద్దామని సవాల్ విసిరారు. గోశాలకు విజిలెన్స్ విచారణ చేయించింది తమ హయంలోనే అని చెప్పారు. దళిత గోవిందం అనే కార్యక్రమం తాను చైర్మన్ గా ఉన్నప్పుడు చేపట్టామని, శ్రీవారి కళ్యాణోత్సవాలు దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ అందుబాటులోకి తీసుకువచ్చింది తామేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పాలక మండలిలో దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్మకాలు చేస్తున్నారని, కొండపై బెల్ట్ షాపులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిలో ఒక్క ఆవు చనిపోకపోయినా చాలా యాగి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనని, ఎంత విష ప్రచారం జరుగుతోందో చూడండి అని చెప్పటం జరిగింది. ఇది ఇప్పుడే మొత్తం అంతా కూడా వైరల్ అవుతున్నది. కనుక ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉదయాన మీ ఈవో శ్యామలరావు గారు 43 ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు, మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 ఆవులు చనిపోయినాయని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము, బిఆర్ నాయుడు గారిని తొలగించటము 2 జరగాల. మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు. మీరు చెప్పి అంతా కలిపితే 2-3 గంటలు కూడా కాలేదు. అంతకు పూర్వమే 1 గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు ఈవో గారు 43 ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది. భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం. మీరు ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. చాలా నాణ్యమైనటువంటి దళారీ వ్యవస్థను రద్దు చేశారు. శ్యామలరావు గారు, బహుశా మీరు జోగుతున్నారో నిద్రలో ఉన్నారో, ఈ పాలనలో దళారీలకు కొదవే లేదు అని అనేక సార్లు బయటకు వచ్చింది. దాని మీద దృష్టి సారించండి. ఊరికనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ లాగా చదివేస్తే ఉపయోగంలే. ఇప్పుడు పెద్ద ఎత్తున దర్శన టికెట్లో అమ్ముడు పోతున్నాయి బ్లాక్లో. ఇది పచ్చి నిజము. సరే, శ్యామలరావు గారు కొండ మీదంతా ప్రక్షాళన చేసినానని చెప్తున్నారు. స్వామి, అక్కడ బెల్ట్ షాప్ ఎందుకుంది? 4 రోజుల క్రితం మీ పోలీసు వాళ్ళే అట్లా ఫ్యాషన్ పీరియడ్లో మాదిరిగా 3 ఫుల్ బాటిల్స్ని పట్టుకొని ఇట్లా చూపిస్తా ఫోటోలు దిగినారే. ఇది ప్రక్షాళన శ్యామలరావు గారు? ఇది మీ పాలన ప్రక్షాళన ప్రారంభమైనాక జరిగినటువంటి సంఘటనే కదా. మీ పాలనలోనే కదా బిర్యానీలు తింటున్నారు, మీ పాలనలో కదా తాగి కొట్లాడుకుంటున్నారు, మీ పాలనలో కదా ఒక తాగుబోతు విధవా ఎంతైనా దొరుకుతుందిరా మద్యం ఈడ, నేను లోకల్ అని వీడియో బయటకు వచ్చింది మీ హయాంలోనే కదా. మీ హయాంలో కదా నిన్న చెప్పులు వేసుకొని వచ్చి ఏది మహాద్వారం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఏం ప్రక్షాళన చేసినారబ్బా? ప్రక్షాళన ఏందిరా అంటే మీరు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపూర్లు ఎవరైనా వస్తే వాళ్ళకి దర్శనాలు ఇవ్వద్దు. తెలుగుదేశం పార్టీ సీఎంఓ చెప్పినటువంటి టికెట్లన్నీ కూడా 1000 రోజు 7,500 టికెట్లు ఇవ్వటం. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రక్షాళన. ఎక్కడ ప్రక్షాళన? ఇది ఈరోజు ఈవో గారికి సంబంధించిన ప్రెస్ మీట్కు నా సమాధానం. నేను భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నానని చెప్తున్నారు కదా, మళ్ళీ చెప్తున్నా, నేను నా మాటకు కట్టుబడి ఉన్నా. ఆ ఫోటోలు ఏవి మార్ఫింగ్ కావు. ఒక పని చేద్దాం, మీ చైర్మన్ గారికి ఈవో గారికి చెప్తున్నా నేను, అలాగే సీఎం గారికి కూడా,
కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలతో పాటు రైల్వేలను కూడా ప్రైవేటీకరం చేయాలని యోచిస్తుందని సిఐటియు నేత ఆర్కేఎస్వి కుమార్ ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దేశంలోని 400 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించారన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు పెరిగాయని, వందలాది మంది ప్రయాణికులు మరణిస్తున్నారని అన్నారు. రైలు ప్రైవేటీకరణ వల్ల వచ్చే నష్టాలపై చర్చించేందుకు ఈ నెల 19వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని కుమార్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలతో పాటు రైల్వేలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దేశంలో 400 రైల్వే స్టేషన్స్ని కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టారు. ఈ రైల్వే ప్రైవేటీకరణ వల్ల ప్రమాదాల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ కాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రైల్వేల మీద రైల్వే ప్రైవేటీకరణ జరిగితే వచ్చే నష్టాలు, ఈ ప్రమాదాల కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద రాష్ట్ర సదస్సు అనేది రేపు ఏప్రిల్ 19వ తారీఖు నాడు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సదస్సుకి ముఖ్య వక్తగా సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత గారు హాజరవుతున్నారు. ఈవిడితో పాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు, సిఐటియు నుంచి రైల్వే యూనియన్ బాధ్యులుగా ఉన్నటువంటి వి ఉమామహేశ్వరరావు గారు, అలాగే రైల్వే ఫెడరేషన్ అఖిల భారత నాయకులు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రైల్వే ఉద్యోగస్తులు, పర్మనెంట్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ సెమినార్కి హాజరవుతున్నారు. రైల్వేలో కొన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు ప్రతి దగ్గర రిటైర్ అయిపోతున్నా, రిక్రూట్మెంట్ ఉండట్లేదు. సిగ్నల్ వ్యవస్థ కానీ, ట్రాక్ మెయింటెనెన్స్లో కానీ అన్నిట్లోనూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్తోనే పనులు నడిపిస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఏమీ భర్తీ చేయటం లేదు. కాబట్టి భర్తీ చేయకపోవడం వల్ల, పర్మనెంట్ స్టాఫ్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఒక సమగ్రంగా చర్చించి దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి, ఏం చేస్తే ఈ భద్రతా ప్రమాణాలు కాపాడొచ్చు, అలాగే ప్రైవేటీకరణ జరిగే నష్టాలు ఏంటి, ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేయడం కోసం అని చెప్పి ఈ సదస్సులో కార్యాచరణ రూపొందించబోతున్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యే వరకు పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తిని ప్రధాని కలిశారు. మోదీ ప్రధాని అయ్యే వరకు చెప్పులు వేసుకోనని 14 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేసిన కశ్యప్ ను ప్రధాని తన హర్యానా పర్యటనలో భాగంగా కలిసి ఒక జత షూస్ ను ఆయనకు బహుకరించారు. కశ్యప్ ను కలిసే అవకాశం తనకు లభించిందని ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కశ్యప్ వంటి వ్యక్తులు చూపిన అంకిత భావం, ఆప్యాయతకు తాను విధేయుడనని మోదీ ప్రకటించారు. అయితే అలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తులు తమ భక్తిని సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన కారణాలలో ఉపయోగించుకోవాలని కూడా ఆయన సూచించారు. సాయి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో సాయి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు రక్తదాతలు తమ వంతుగా రక్తదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో 260 యూనిట్లు రక్తాన్ని వివిధ బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, తలసేమియా, చికెన్ గునియా తదితర వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైనప్పుడు అందజేసే ఉద్దేశ్యంతో శిబిరం నిర్వహించామన్నారు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి కొరత లేకుండా ఈ వేసవి సమయంలో రక్తం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక్క రోజులో సుమారు 42 యూనిట్లు పైగా రక్తాన్ని రోటరీ బ్లడ్ సెంటర్కి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు దాడి శ్రీను, గణేష్, సూర్యచంద్రపాల్, డి కృష్ణ, ఎస్ శివకృష్ణ, ఐ షణ్ముఖ్ పాల్గొన్నారు. నా పేరు దాడి శ్రీను. ఈరోజు పెందుర్తి 4 రోడ్ల కోడలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో తలసేమి పిల్లలకి, అలాగే సికిల్ వ్యాధిగ్రస్తులకి, అలాగే గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజుల వ్యవధిలో 230 యూనిట్లు కలెక్ట్ చేసి వివిధ బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రక్తం అందక చనిపోకూడదని నినాదంతో ఈ క్యాంపుని ఇచ్చేస్తున్నాం. వేసవికాలంలో రక్తదాన కొరత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలానే పోయిన నెలంతా కలిసి 235 యూనిట్లు సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా కలెక్ట్ చేసి
మన నగరంలో ఉన్న వివిధ రక్తదాన శిబిరాల ద్వారా ప్రతి బ్లడ్ బ్యాంక్కి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ప్రెగ్నెన్సీతో అలానే ట్రామా కేసెస్, యాక్సిడెంట్ కేసెస్కి, అలానే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో చాలామంది తలసీమ పిల్లలు రక్తం అందక ఎంతో ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసమే వాళ్ళకి ఫ్రెష్ యూనిట్లు ఇవ్వడం కోసం అని చెప్పి ఒక నెల వ్యవధిలో 230 యూనిట్లు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అలానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పేషెంట్ అందుబాటులో రక్తం ఉండేలాగా కృషి చేస్తున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఏ ఒక్క మనిషి కూడా రక్తం అందక చనిపోకూడదనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్న దాడి శ్రీను గారికి కానీ అలానే మా గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నామండి. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలో రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను కోనేరు పక్కన గల పార్కులో కొలువు తీర్చారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి మనువాద దుండగులు కొందరు చెప్పుల దండ వేయడం తీవ్ర దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా జయంతి వేడుకలు జరిపిన వేళ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో మహనీయుడు విగ్రహం మెడలో చెప్పుల దండ వేసి ఉండడం కలకలం రేపింది. ఘటనా స్థలంలో పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం కలిగించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అరెస్టు చేయాలని, తగిన శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా హక్కులు పొందుతూ స్వేచ్ఛగా జీవిస్తూ ఇటువంటి దారుణానికి ఒడిగట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా క్రీడా సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షునిగా గట్కో లక్ష్మీ నర్సగౌడ్, ప్రధాన కార్యదర్శిగా బూక్యా చందర్ నాయక్, కోశాధికారిగా రాజలింగం ఎన్నికయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 2 ఏళ్ల పదవీ కాలంలో సభ్యుల నమ్మకం ఒమ్ము కాకుండా పనిచేస్తామని అన్నారు. క్రీడా సంఘ సభ్యులందరికీ నా గెలుపు అందరూ కృషి చేసినందుకు చాలా సంతోషం. ఏదైతే నేను లక్ష్యాలు పెట్టినో కంపల్సరీ ఆచాతూచాక తప్పకుండా 9 నెలల్లో భవనం కట్టిస్తానని మాటిస్తున్నాను. అలాగే ఏమేమి చెప్పినో అవన్నీ పనులన్నీ పూర్తి చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగు, ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగు అండ్ లెక్కలు చూపిస్తాను. అందరికీ నేను గ్రూప్ ఇన్సూరెన్స్ చేపించే బాధ్యత నాది. మళ్ళీ ఏదైనా తప్పు ఉంటే తప్పు లేకుండా సరిదిద్దుకునే మా కార్యవర్గాన్ని ఎన్నుకొని ముందు ప్రధాన నడుపుతానని అందరికీ మాటిస్తున్నాను. మీ అందరికీ ప్రతి ఓటీసీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. పేరున ధన్యవాదాలు అన్న. నా గెలుపుకు కృషి చేసి అందరికీ పేరు పేరు అందరికీ రుణపడి ఉంటా. మీరు ఇచ్చిన ఈ గెలుపు నాది కాదు, మన అందరిది. మా అధ్యక్షులు మా బాడీ చెప్పినట్టు డెవలప్మెంట్లో కానీ, మంచి చెడులో కానీ, కార్యకర్త మన అందరు ఏజెంట్లో కానీ, సాధక బాధకలు అన్ని దాంట్లో ముందుంటామని, ఎప్పుడు ఈ 2 సంవత్సరం మాకు అప్పయిన పదవిని మేము మీ నమ్మకమును ముమ్ము చేయకుండా అందరి సమక్షంతో అందరినీ కలుపుకొని పనిచేస్తామని, ఈ క్రీడను మంచి ముందుకు తీసుకెళ్తామని, అందరి సహకారంతో అందరి సలహాతో పనిచేస్తామని మనస్ఫూర్తిగా పేరు పేరున అందరినీ ధన్యవాదాలు. కామారెడ్డి క్రీడా సంఘం ఇంతకు దినదిన అయితే ఈ సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాల వల్ల ఇంతవరకు కామారెడ్డిలోనే క్రీడా సంఘం అంటే ఒక ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆ స్థాయిని మరింత పెంచేందుకు మా కార్యవర్గ సభ్యులతో సహా అందరితో సహా దోహదం చేసి ఈ కార్యవర్గాన్ని తర్వాత ఈ క్రీడా సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని అది ఆశిస్తున్నాము, తెలుస్తున్నాము. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత నిర్మించిన అంబేద్కర్ భవనం, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అంబేద్కర్ భవన్ ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక గొప్ప మహనీయుడని, ఆయన రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల వారు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. బీజేపీ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిందన్నారు. ఉప సర్పంచ్ వసంత్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి అన్ని విధాలా సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం వారికి ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మహా పండగ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేయడం మురారి గ్రామంలో, ఆ భవనంపై నిలువెత్తు విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆ ప్రతిష్ఠించేటటువంటి విగ్రహాన్ని నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం, జాతికి అంకితం చేయడం అన్నది ఒక మహా అదృష్టంగా భావిస్తూ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్పారు. ఏదైనా ఒక మహనీయుని యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాము అంటే దేనికోసం ఆవిష్కరించుకుంటాం? జీవితంలో అతను చేసినటువంటి మంచి కార్యక్రమాలని మనం ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే మననం చేసుకుని అందులో కొన్ని మంచి కార్యక్రమాలన్నా మనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో పెద్దలు ఈ సాంప్రదాయాన్ని మనకి ఇచ్చారు. ఈరోజు మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని చెప్పి ఏర్పాట్లు చేసినటువంటి మన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ ప్రదాత. ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాజకీయ పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మన దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. అటువంటి ఆయన యొక్క కార్యక్రమానికి మన గ్రామం నుంచి విచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు, యువత అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను రాజకీయాల్లోకి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా వెంట చాలామంది యువత అందరూ కూడా నా వెంట నడిచి నేను పిలిచినా పిలవకపోయినా నన్ను ప్రోత్సహించి మురారి గ్రామంలో జాస్తి వసంత్ అనేటువంటి వ్యక్తిని ఒక నాయకుడిగా, లీడర్గా తయారు చేసినటువంటి యువత, వారిలో ముఖ్యమైనటువంటి యువత మన అంబేద్కర్ కాలనీ యువత. నేను రాజకీయాల్లో నేను తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి కూడా వేరొక మాట మాట్లాడకుండా నా వెంట నడిచి నన్ను ఈ స్థానంలో నిలబెట్టినటువంటి ఈ యువత కోరిక మేరకు ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నాకు సొంతంగా ఒక పని కావాలని చెప్పి వారు సొంతంగా ఏది అడిగినటువంటి పరిస్థితి లేదు. నేను ఒకసారి వారందరికీ కూడా కిందట అంబేద్కర్ జయంతి రోజున
మాట ఇవ్వడం జరిగింది. అధికారం వచ్చాక 40 సంవత్సరాల చంద్రబాబు ఇండస్ట్రీ సిక్కయిందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు అమ్మఒడి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారన్నారు. P4 విధానాన్ని ఇప్పుడే ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ పేరు కూడా పెట్టి P5 పెడితే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. P4 ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? P4 అన్న P5 ఎందుకు పెట్టుకోలేదు మీరు? ఆ P5 అని పెట్టి పవన్ కళ్యాణ్ పేరు పెడితే సరిపోతుంది కదా. పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు భారతదేశంలో ఉండగా ప్రభుత్వాలు పేదరికాన్ని తొలగించాలంటే మీరు ప్రజలను కూడా దానిలో కలుపుతున్నారు. మీరు కూడా చందాలు ఇవ్వండి అని అంటే అడుక్కునే దశలోకి వెళ్ళిపోయిందా ఆంధ్రప్రదేశ్? ఎలక్షన్ ముందు మాత్రం మీకు అది ఇస్తాను, క్వాలిటీ మందు ఇస్తాను, బాటా రేట్లో 99 రూపాయలకి అద్భుతమైన మందు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ 99 రూపాయలు తాగితే మళ్ళీ అరగంటలో మత్తు దిగిపోతుందట, కిక్కుపోతుందట. మళ్ళీ ఇంకో 99 వాడు ఎత్తుకొని పోవాలి. అమ్మఒడి లేదు, నిరుద్యోగ భృతి లేదు, అక్క చెల్లెమ్మలకు నువ్వు ఇస్తానన్నది లేదు. ఆడేవాడు ఒకటి చెప్పినట్టుగా నీకు 15 తిరణాలా ఇది? ఏమైపోయింది ఆ 15? అంబేద్కర్ సాక్షిగా ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము. 76 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి, ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నీ ఇండస్ట్రీ సిక్ అయిందా? సిక్ ఇండస్ట్రీగా మేము భావించాలా నీ అనుభవాన్ని? నీకు మళ్ళీ సపరేట్మైన రాయితీలు ఇవ్వాలా సిక్ ఇండస్ట్రీని మళ్ళీ లైమ్లైట్లో తీసుకురావాలంటే? కాబట్టి తప్పుడు పద్ధతుల్లో పోతున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మాకు తెలుసు ఎలా పరిపాలించాలో. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఎమ్మెల్సీ అయినటువంటి 8 సంవత్సరాలు నేను కౌన్సిల్లో, అసెంబ్లీలో, పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంటుందో చూసాం. ఒక్కడు బాధ్యతాయుతంగా లేడు. ప్రభుత్వాన్ని, సమాజాన్ని నాశనం చేసే క్రమంలో వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లటం కోసం అంబేద్కర్ జన్మదినాన ఈరోజు మనకి ఏం గుర్తు చేస్తుందంటే తిరిగి మళ్ళీ ఒక గాడిలోకి రావాల్సిన ప్రభుత్వాలు కావాలి. ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ మనసులు మారాల్సిన అవసరం ఉంది. మీరు కుచించుకుపోయి కులాలతోటి, ప్రాంతాలతోటి మీరు ఆ విధంగా ఉండి నాకు ఓటేసినోడికే నేను అన్నీ ఇస్తాననుకుంటే, నేను రోడ్డు వేస్తే నా వాళ్ళే నడవాలా రోడ్డు మీద అంటే, నేను బడి కడితే బడిలోకి మా వాళ్ళే రావాలనుకుంటే ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడు? నాకైతే అర్థం కావట్లేదు. యూఆర్ ఆల్ యాంటీ అంబేద్కరైట్స్. అందుకే అనౌన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ గ్రేటర్ దెన్ ఎ టర్న్ ఆఫ్ థియరీ. మీరు ప్రాక్టికల్గా అంబేద్కరైట్స్ కాదు. మీరు అంబేద్కర్ని పెదాల మీద పెట్టుకొని ఆయన బర్త్డేకో లేకపోతే ఆయన వర్ధంతికి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయే భారతదేశాన్ని ఊహించింది. అగ్రరాజ్యాల తరపున భారతదేశం ఉండాలంటే హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకోండి. పేద వర్గాలకి చదువు ఇవ్వండి, పేద వర్గాలకి ఆరోగ్యం ఇవ్వండి, పేద వర్గాల్ని మీ వెనుకబడితనం నుంచి పైకి తీసుకురండి, నిరుద్యోగం నుంచి పైకి తీసుకురండి, ఆకలి నుంచి పైకి తీసుకురండి, మీకున్నటువంటి పేదరికం నుంచి పైకి తీసుకురండి. సో వీటన్నిటి గురించి మాట్లాడటం మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా P4 అనొకడు, P5 అనొకడు, P6 అనొకడు. రేపు పవన్ కళ్యాణ్ తగాదకు వస్తే ఏమయ్యా P4లో నేను కూడా భాగస్వామి కదా, నా పేరు ఉండాలి కదా, నా పేరు కూడా పవనే కదా, ఒక P తగిలించమంటే తగిలిస్తారా? డిప్యూటీ సీఎం కావాలంటే లేదు మావాడు అసలు మా జూనియర్ రాజు ఉన్నాడు ఆయన కావాలని చెప్పి డిప్యూటీ సీఎం అని ఎగబడిన వాళ్ళు దీనిలో Pలో ఈ P4లో పవన్ కళ్యాణ్ లేడు. ఇక్కడ ఏం చెప్తారో చెప్పండి. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడం అంటే ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకొని మనసునిండా నింపుకొని రాష్ట్రం అంతా, నియోజకవర్గాలంతా తిరగాల్సిన అవసరం ఉంది. ప్రజల బాగోగులను చూడాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఇలాంటి నాయకులు ఈరోజు వాళ్ళ సమర్పించుకొని ఎవరైతే అంబేద్కర్ విగ్రహాలని అడుగుతున్నారో వాళ్ళకి అంబేద్కర్ విగ్రహాలు ఇవ్వటం, ఎంకరేజ్ చేయటం, అంబేద్కర్ ఆశయాల్ని ఈ విధంగా ఉంచుకోవాలని చెప్పడం. నేను చెప్పాను ఇప్పుడే, అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చొని తాగటం అంటే అంబేద్కర్ జీవితంలో ఎప్పుడు తాగలేదు. నగాక మొన్న ఒక హత్య జరిగితే హత్యని తాగి చచ్చిపోయిన పాస్టర్ అని చెప్పేశారు. వీళ్ళు పొరపాటున అది అందరికీ వర్తింపజేస్తారేమో. అసలు ఏమాత్రం తాగుడు అలవాటు లేనివాడికి తాగి చచ్చిపోయాడని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి పంపిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? తీయండి, ఒక తాగుబోతు అయితే ట్రాక్ రికార్డులు తీయండి. ఎంతకాలం నుంచి తాగుతున్నాడు, ఎన్ని గ్రూపులతో కూర్చొని తాగుతున్నాడు, ఏ మోడల్స్ బ్రాండ్స్ మాకు అలవాట్లేదు కాబట్టి మాకు తెలియదు. టీ తప్ప ఏం తాగాం. సో మీరు ఈ ఆదర్శంగా చూసుకునే అంబేద్కర్ వాదులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే క్యారెక్టరైజేషన్లో ఉండాలి.
తాగుబోతులో మారద్దు. అంబేద్కర్ సెడ్ వన్ థింగ్, యూ మెయింటైన్ క్యారెక్టర్. నీకు క్యారెక్టర్ ఉంటే గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వే తాగుబోతుగా, తిరుగుబోతుగా, అబద్ధాలు కోరగా, లేకపోతే ఇంకో విధంగా మారిపోతే నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడదని కూడా చెప్తావు. లేకపోతే అంబేద్కర్ వ్యతిరేకుల్ని తిట్టే హక్కు కూడా నీకు లేదు, మనం కోల్పోతాం. కాబట్టి ట్రై టు బీ ఏ క్యారెక్టరైజ్డ్ పర్సన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞానాన్ని తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి ఈ విధంగా పరిపాలించుకొని చెప్తే పరిపాలించుకోవడానికి చేతగానటువంటి ఎదవుల చేతుల్లో భారతదేశం వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంకా అంతరాలు మిగిల్చి అడుగుతున్న వాడిని ప్రశ్నిస్తున్నాడని చెప్పి చంపేసే దిశలోకి వెళ్ళిపోతున్న నేపథ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.